ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే. తెలంగాణలో కులగణనకు 92% పూర్తి. సంవిధాన రక్షక అభియాన్ సదస్సులు సీఎం. ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం అని మీరు చెప్పారు కదా ఢిల్లీలో. ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం కరెక్టే. మరి అట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలు పెట్టాలి. ఎస్, మీరే అంటున్నారు ఎంత జనాభా, ఖచ్చితమైనటువంటి జనాభా లెక్కలు అక్కర్లేదు. కానీ ఉన్న దాంట్లో తెలంగాణలో 50% బీసీలు ఉంటారు, ఇంకొక 20-30% ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అంతా కలిపితే 80% పైన 80% వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు. కాబట్టి మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే 65-70 సంవత్సరాల పెత్తనంలో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి చేయలే. కాబట్టి మీరు చెప్పిన దాని ప్రకారమే ఎంత జనాభాకు అంత భాగస్వామ్యంలో భాగంగా తెలంగాణలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. దేశవ్యాప్తంగా కూడా బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య ఎక్కువ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ప్రధానమంత్రి బీసీ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాను కూడా రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఎస్టీకి ఇవ్వండి. తెలంగాణలో ఒక బీసీకి ముఖ్యమంత్రి, ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి 2 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి జనాభా దామాషా ప్రకారమే ఇవాళ మిగిలినటువంటి సామాజిక వర్గాలకు ఒక మంత్రి పదవులు ఇచ్చేసేయండి. ఇవాళ మీ మంత్రివర్గంలో జనాభా మీరు చెప్పుడెందుకు, చేసి చూపించవచ్చు కదా. మందికి శుద్ధులు చెప్పుడెందుకు? కులగణన చేయడమే గొప్ప కాదు. ఫస్ట్ అంతకంటే ముందు మీ దగ్గర ఆచరణ యోగ్యమైనటువంటి విధానం ఏముంది మీ దగ్గర, అది చెప్పండి ముందుగాల. మీ పిసిసి కార్యవర్గంలో 80% బీసీ ఎస్సీ ఎస్టీలకే స్థానం ఇవ్వండి. పిసిసి కార్యవర్గంలో నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్యేలలో కూడా ఇవాళ కాంగ్రెస్లో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చిర్రు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రు, ఎంతమందికి 50% రిజర్వేషన్ పోను. మిగిలినటువంటి ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ 50% బీసీలకే టికెట్లు కేటాయిస్తుందా? ఎస్, చెప్పాలి. దమ్ముంటే ఆ విషయం చెప్పాలి. మందికి శుద్ధులు కాంగ్రెస్ నుంచే ప్రక్షాళన చేయండి, మీ పార్టీ నుంచే ప్రక్షాళన చేయండి. ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇవ్వండి, ఒక ఎస్సీ ఎస్టీకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి, కథం అయిపోతుంది. అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారమే మంత్రి పదవులు ఇవ్వండి, విప్ పదవులు ఇవ్వండి, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. అందులో మహిళా బీసీలు, ఎస్సీ బీసీలు, ఎస్టీ బీసీలకు ఇవ్వండి, మహిళా ఎస్టీలకు, మహిళా ఎస్సీలకు, మహిళా బీసీలకు కూడా ఇవ్వండి, మహిళలకే ఇవ్వండి, తప్పేం లేదు. మరి మీ దగ్గర నుంచే ప్రక్షాళన చేయాలి కదా. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎందుకు కూర్చున్నారు? పిసిసి ఇవాళ కర్ణాటకలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ జనాభా దామాష ప్రకారం ఎందుకు ఇవ్వరు? ఇవాళ ఏదో నరేంద్ర మోడీనో కేంద్ర మంత్రినో కేంద్ర ప్రభుత్వాన్నో ఛాలెంజ్ చేయడం కాదు. ఎస్, మీ దగ్గర నుంచి అవతల వాళ్ళని ఛాలెంజ్ చేసే ముందు మీ దగ్గర అమలు చేసే అవకాశం ఉన్న ప్రతిదీ అమలు చేసినాక ఎస్ ఇగో ఇది మా నిబద్ధత, ఇది మా నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి నిబద్ధత, మేము ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటాము. ఎస్, ఇవాళ బీసీకి ఇవ్వండి, తెలంగాణలో ముఖ్యమంత్రి ఒక బీసీకి ఇవ్వండి, లేదా ఒక ఎస్సీకి ఇవ్వండి, లేదా ఒక ఎస్టీకి ఇవ్వండి. ఇవాళ ఒక బీసీకి పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు కదా, ఒక ఎస్సీ ఎస్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి. జనాభా దామాషా ప్రకారమే రేపు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి. మళ్ళీ వచ్చే ఎన్నికలకు కానీ రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ మిగిలిన చోట రిజర్వేషన్తో సంబంధం లేకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించండి కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు కానీ నమ్మరు. మనది మంగళవారం, మనది సోమవారమా? అవతల వాళ్ళ మీద నెట్టేసి అవతల వాళ్ళ కోసం చెప్పడం మాత్రమే మనకున్నదా? అవతల వాళ్ళకు మాత్రమే, దానికోసం మాత్రమే మనం చేస్తామా? ఆ విషయాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయా? ఆ కొంచెమైనా ఆ మాట చెప్పాలి కదా. కొంచెమైనా ఆ మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకు చేయలేదు? ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ అవసరాల కోసం కులగణన వాడుకుంటే ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు తిరగబడతారు. కాంగ్రెస్ నాయకులారా, కేవలం అది మీకే బూమరాంగ్ అవుతుంది. మందికి చెప్పే ముందు మనం చేసి చూపించాలని కాంగ్రెస్ పార్టీలో ఉండే తిరుగుబాటు మొదలవుతుంది. కాంగ్రెస్లో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీలే తిరుగుబాటు చేస్తారు. ఎస్, మందికి చెప్తున్నా కానీ మన పార్టీలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి అనేటువంటి మాట చెప్తారు. ఎందుకు ఒక్కసారి కూడా కాంగ్రెస్ చరిత్ర మొత్తంలో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదనేటువంటి మాట ఇవాళ బీసీలు చెప్తారు. ఎందుకు ఒక ఎస్సీని ఎస్టీని ముఖ్యమంత్రి చేయలేదని ఇవాళ ఆ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అడుగుతాయి.
ఎందుకంటే విభజన చేస్తున్నారు కాబట్టి ఆ మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.